యాదాద్రి జిల్లాలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల్ని వినడానికి కూడా సంబంధిత మంత్రి లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులను చుట్టుముట్టారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మెరిట్కి డబ్బులు ఇవ్వమని అడగట్లే, ఉన్న స్కాలర్షిప్స్ ఏదో ఇస్తే మేము చదువుకుంటామని మేము చెప్తున్నాం. స్కాలర్షిప్స్ రిమర్స్మెంట్ అనేది మీరు డబ్బులు వేస్తే చాలు, ఇంకేదొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది మనకు లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ని కేటాయిస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానికంగా భువనగిరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 8,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి కనిపిస్తలేదు. అందుకనే ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక బుద్ధి వచ్చే విధంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యేల ముందు ఇవాళ ఎస్ఎఫ్ఐ కూడా చలో క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి నిర్వహిస్తా ఉన్నాం. గత పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైంది. నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు చెప్పి అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లో విడుదల చేయడంలో చిత్తశుద్ధి కనిపిస్తలేదు. ఒకవైపు హైదరాబాద్కి హైడ్రా అనే పేరుతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం పేద మంది విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో వాళ్ళ చిత్తశుద్ధి కనిపిస్తలేదు. ఒకవైపు ప్రభుత్వాలకు ఉన్న అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ రెగ్యులర్గా వాళ్ళకి జీతాలు తీసుకోవడానికి డబ్బులు ఉంటాయి, కానీ పేద మంది విద్యార్థులు చదువుకోవడానికి మాత్రం డబ్బులు లేవని ప్రభుత్వాన్ని కూడా వాళ్ళ ఎస్ఎఫ్ఐగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత 6 సంవత్సరాల నుంచి 8,300 కోట్ల స్కాలర్షిప్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కలుపుకుంటే దాదాపు 10,000 కోట్ల స్కాలర్షిప్లు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యారంగ సమస్యలను చెప్పుకుందామంటే విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా ఇవాళ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ ఉన్నది. విద్యామంత్రి కేటాయించకుండా ప్రభుత్వం స్వయనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ఉన్నటువంటి విద్యాశాఖను కూడా తన దగ్గరనే ఉంచుకొని ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేసి పేద మంది విద్యార్థులు చదువుకులకు దూరం కాకుండా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని వేళలో ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేని వేళ చలో హైదరాబాద్ కూడా వెనకాలే పోవమని ఇవాళ ఎస్ఎఫ్ఐగా కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఇవాళ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాను. లావుడియా రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.